ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం బడ్జెట్కు సంబంధించిన పత్రాలను లోక్సభ, రాజ్యసభల్లో అధికారికంగా ప్రవేశపెడతారు. సాధారణంగా ఫిబ్రవరి 1 ఆదివారం అయితే స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అయితే ఈసారి బడ్జెట్ రోజునే ఆదివారం రావడంతో పెట్టుబడిదారులకు వెంటనే ట్రేడింగ్ చేసే అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు కమోడిటీ మార్కెట్లు కూడా ఆదివారం పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈక్విటీలు, డెరివేటివ్స్, కమోడిటీల విభాగాల్లో సాధారణ ట్రేడింగ్ కొనసాగుతుంది. బడ్జెట్ ప్రకటనలతో మార్కెట్లపై వెంటనే ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు ఈరోజు ట్రేడింగ్ పై భారీ ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ వ్యయ ప్రణాళికలు, పన్ను సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మధ్యతరగతి వర్గాలకు ఇచ్చే రాయితీలపై బడ్జెట్లో కీలక ప్రకటనలు ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ నిర్ణయాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్న నేపథ్యంలో ఆదివారం స్టాక్ మార్కెట్ల కార్యకలాపాలు విశేష ప్రాధాన్యం సంతరించుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీడీబీ రిపోర్టులో ఉన్నదే సీఎం చంద్రబాబు మాట్లాడారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. వైసీపీ హయాంలో టీటీడీ నిబంధనలు మార్చారని ఆరోపించారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. 2022లో CFTRI రిపోర్టు తొక్కిపెట్టారని, CFTRI రిపోర్టులో కల్తీ జరిగిందనే ఉందారని పయ్యావుల స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు దేవుడిపై నమ్మకం లేదని మంత్రి విమర్శించారు. చాలా మంది ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన రోజున చాలా మంది ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఏంటి అని అనుకుంటే, ఇవాళ సిట్ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత అది నిజమే, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడాడు అనేటువంటిది అందరికీ అర్థమవుతా ఉంది. దాన్నే మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం. మా రిక్వెస్ట్ వాళ్ళు చెప్పాలి, ఆ రోజున ఎందుకు ఆ CFTRI రిపోర్ట్ని తొక్కిపెట్టారు అనేటువంటిది గౌరవ సుబ్బారెడ్డి గారు ఆ రోజు చైర్మన్గా ఉన్నారు, ఆయన చెప్పాలి. లేకపోతే ఆ రోజు కీలక పాత్ర పోషించినటువంటి ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన చెప్పాలి. లేక ఆ బోర్డులో ఇంకా ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కూడా దీని మీద మరింతగా లోతుగా అధ్యయనం జరగాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. ఒకవైపు ఛార్జ్ షీట్లోనేమో ఖచ్చితంగా జంతువుల కొవ్వు ఉంది అనేటువంటి చెప్తా ఉంటే ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేవుడినైతే నమ్మరో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మేము క్లీన్ చేస్తాం, మెట్లు కడుగుతాం, గుళ్ళు కడుగుతాం, గోపురాలు కడుగుతాం అంటున్నారు. మీరు దేవదేవుణ్ణి ఎంతవరకు నమ్ముతారో ఈ రాష్ట్రం చూసింది. మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన